ఒక చిన్న మరిపల్లి అనే ఒక పల్లెటూరు, బస్టాండ్ దగ్గర ఒక టీ షాపు, ఒక పాన్ డబ్బా తప్ప ఇంకేమీ లేదు. సాయంత్రం అయితే పిల్లలు అక్కడే నిలబడి సమయం గడుపుతారు. అదే ఊరిలో ఒక మట్టి ఇల్లు. ఆ ఇంట్లో రామయ్య, అతని భార్య లక్ష్మమ్మ, వారి కొడుకు కిషోర్ మరియు కోడలు అనురాధ కలిసి ఉంటారు. అనురాధ చదువుకున్న అమ్మాయి. పెళ్లికి ముందు హోటల్ మేనేజ్మెంట్ చేసింది. వంటంటే పుస్తకాలలో కాదు, చేతుల్లో అనుభవం ఉంది. వంట బాగుంది, కాని చదువుకున్న అమ్మాయిలు ఇల్లు చూసుకోవడమే మంచిది. ఆ రోజు రాత్రి కిషోర్ వాళ్ళమ్మ, నాన్న ఖర్చుల గురించి మాట్లాడుతున్నారు. ఏసారి ఖర్చులు ఎక్కువయ్యాయి. పొలం మీదే ఆధారం కదా. మరుసటి రోజు పొద్దున అనురాధ రోడ్డుపైకి వెళ్తూ బస్టాండ్ దగ్గర పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటారని గమనించింది. మన ఊరిలో కూడా నూడిల్స్ షాప్ ఉంటే బాగుండేది. ఆ మాట అనురాధ చెవిలో పడింది. ఆలోచన అక్కడే మొదలైంది. మీతో ఒక విషయం చెప్పాలి. నాకు వంట మీద పట్టు ఉంది. మన ఊరిలో సాయంత్రం నూడిల్స్ బండి పెట్టుదాం. నూడిల్స్ ఊరిలో నడుస్తుందా? చిన్నగా మొదలు పెడదాం. నూడిల్స్ బండి బిజినెస్ గురించి అత్త గారితో అనురాధ మొత్తం చెప్తుంది. ఇంటి ముందే అత్తయ్య, నడవకపోతే ఆపేస్తాం. అందరూ ఏమని అనుకుంటారు? నీ ఇష్టం. మరుసటి రోజు పొద్దున తన చిన్న నూడిల్స్ బండిని తెరిచింది. కాసేపటికే కస్టమర్లు రావడం మొదలయ్యారు. అక్క, మళ్ళీ రేపు వస్తాం. లక్ష్మమ్మ దూరం నుంచే చూస్తోంది. రెండో రోజు 5, మూడో రోజు 10 మంది, అలా కస్టమర్స్ పెరుగుతూనే ఉన్నారు. అలా ఒకరోజు అనురాధకి ఒంట్లో బాలేక విశ్రాంతి తీసుకుంటుంది. అనురాధకి ఒంట్లో బాగాలేదని తెలిసి ఆ రోజు లక్ష్మమ్మ నూడిల్స్ చేసి అమ్మింది. పిల్లలు అలా అన్నారు. ఈ రోజు కూడా నూడిల్స్ బాగుంది. ఆ మాట లక్ష్మమ్మ మనసు తాకింది. ఆ రోజు రాత్రి లక్ష్మమ్మ అమ్మిన నూడిల్స్ డబ్బులు లెక్కపెట్టుతూ ఇలా అంటుంది. రోజుకు ఇంత వస్తుందా? ఇది అంతా అనురాధ ఆలోచన. మరుసటి రోజు పొద్దున అందరూ కలిసి అనురాధకు సహాయం చేస్తారు. ఇప్పుడు లక్ష్మమ్మ కూరగాయలు తెస్తుంది, అనురాధ వంట చేస్తుంది, కిషోర్ లెక్కలు చూస్తాడు. సాయంత్రం లక్ష్మమ్మ అనురాధతో ఎలా అంటుంది. మొదట నమ్మలేదు కాని ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. కొన్ని రోజుల్లోనే చిన్న బండి ఒక షాపుగా మారింది. చిన్న ఊరు, చిన్న ఆలోచన, పెద్ద మార్పు.